హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి చేపలు మామిడికాయ కాంబినేషన్లో కూర అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒకసారి చేసా, ఫస్ట్ టైం, అది కూడా వీడియో పెట్టాను. కానీ అప్పుడు చాలా బాగుందనమాట, పిల్లలకు కూడా నచ్చింది. కార్తీక్ అయితే అసలు చేపలు తినేవాడే కాదు, ఆ రోజు తిన్నాడనమాట. అప్పటి నుంచి మళ్ళీ ఆశ, ఒక్కసారన్నా మళ్ళీ మామిడికాయ చేపలు తెచ్చుకోవట్లేదు ఈ మధ్య పెద్దగా. అది బాగుండేసరికి మళ్ళీ తినాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. వాళ్ళకైతే కుదిరింది, ఈరోజు తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. అందుకే ఈరోజు చేపలు మామిడికాయ, పచ్చి చేపలు పచ్చి మామిడికాయ కాంబినేషన్లో కూర అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. తొందరగానే చేసేస్తున్నా, ఎందుకంటే ఎండలు అయితే ఎట్లున్నాయి అంటే అట్లున్నాయి. సాయంత్రానికి కొంచెం చల్లబడుతుంది, కానీ ఉబ్బరిస్తుంది అనమాట. చెమట అంటే చెమట కాదు, కారిపోతున్నాయి చెమటలు అయితే. ఇంకా ఆయిల్ పెట్టుకుంటే ముడేసుకొనే ఉండేదాన్ని, తల స్నానం చేసుకున్నా కాబట్టి కొద్దిగా జడేసుకొని, పూలు ఉండేసరికి జడేసుకున్నా, లేకపోతే అది కూడా పైకే పెట్టేదాన్ని. భయపడుతుంది కదరా. చూడండి, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నా. అక్కడ దేశపోయింది. అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలో ఫ్రై చేసేసరికి ఫ్రై అయ్యేలేకే మా ఆయన అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు, అట్లా ఆ మాటలు ఇంట్లో ఇది మర్చిపోయాను అనమాట. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. మల్లెపూలు సీజన్ కదా ఇది, చాలా రోజులకి అంటే మల్లెపూలు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట పువ్వులు పెట్టుకోవటం. మల్లెపూలు ఊర్లో ఇంకా బాగుంటాయి, ఇక్కడ కన్నా కూడా. ఇక్కడ చాలా మొగ్గలుగా ఉంటాయి అన్నమాట. అవి అంత స్మెల్ ఉండవు, పచ్చిగా ఉంటాయి. ఊర్లో అయితే మంచిగా ఫ్రెష్గా బాగుంటాయి, ఎవరింటి దగ్గర చూసినా మల్లెపూలే ఉంటాయి. కానీ అక్కడ ఉన్నప్పుడు పెట్టుకోబుద్ది కాదు, కానీ ఇక్కడికి వచ్చి నాకు పెట్టుకోవాలన్నా దొరకవన్నమాట, ఎప్పుడో ఒకసారి డేట్గా. ఉల్లిగడ్డలు మంచి ఫ్రై అయిన తర్వాత టమాటాలు, ఉప్పు వేసి గళ్ళుప్పు వేస్తాను ఫ్రెండ్స్. ఈ మధ్య అంటే దొడ్డు ఉప్పు తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంట్లో. ఇట్లా ఎప్పుడన్నా చేపలు తెచ్చినప్పుడు కడగటానికి, ఇట్లా ఏదన్నా చారులో వేయటానికి గళ్ళుప్పు అయితే బాగుంటుందని గళ్ళుప్పు తెచ్చి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ చేపల కూరలో కూడా గళ్ళుప్పే వేసుకున్నా. అవి మెంతులు, జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నా. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకోవటమే. చీరలు అయితే ఏందో, ఇంకా ఎప్పుడు నైటీల మీద ఉంటే పిచ్చిదానాలు ఉంటానని చీర కట్టుకుంటున్నాం, కానీ ఈ చెమట్లకు అయితే ఫ్రెండ్స్ అసలు చీర అయితే కట్టుకోబుద్దే కావట్లేదు. ఎక్కువ శాతం నైటీల మీదే అనమాట. నైటీలు కనిపెట్టిన ఆయనకి దండేసి దండం పెట్టచ్చు. చూడండి, ఉప్పు, కారం, పసుపు. ఉప్పు అయితే ముందే వేసుకున్నా కదా, ఇప్పుడు ఉప్పు వేయలేదు. టమాటాలు కొంచెం బాగా మెత్తగా అయినాయి అంటే తొక్కలాగా కనిపించకుండా గ్రేవీ బాగా వస్తుందని అట్లా నలుపుతున్నా. ఇంతకుముందు అన్నీ కలిపి పెట్టి చేసేదాన్ని, ఈ తాలింపు పెట్టడం స్టార్ట్ చేసినాక ఇట్లనే బాగుంది కూర అనిపించి తాలింపు పెట్టి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చింతపండు కొంచెం వేసుకుంటున్నా, ఎందుకంటే మామిడికాయ ఉంది కదా, మామిడికాయ వేయచ్చులే అని కొంచెం వేసుకుంటున్నా. మామూలుగా మామిడికాయ లేకపోతే పులుసుకు చేపలకు తగ్గట్టు వేసుకునేదాన్ని. మళ్ళీ ఇది ఎక్కువ అది వేసేసరికి పుల్లగా అయిపోయిద్ది అనమాట. చూసుకొని చింతపండు కొంచెం వేసుకోవాలి. ఊరక చేయి కడుక్కుంటా ఉంటాను నేనైతే. చూడండి, తగినన్ని అంటే పులుసు వేసిన తర్వాత నీళ్లు చూసుకొని వేసుకోవాలి. చేతులు వేసుకొని నాకి నెత్తి గీక్కుంటున్నా.
తెల్ల జుట్టు వల్ల తల జలుబుట్టిద్ది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. చేపల పులుసు బాగా మరిగిన తర్వాత చేపలు అయితే వేసేసుకుంటున్నా. ఈ చేప ఏదో చేప ఫ్రెండ్స్, పేరు రావట్లా, నేను అడగలేదు కూడా ఆయన్ని. కానీ ముళ్ళు లేని చేపలాగే ఉంది, ముళ్ళు అయితే లేవట్టుంది ఎక్కువ. నీ మొహం కదా బొమ్మిడాయిలు అంట, నీకు తెలుసా బొమ్మిడాయిలు? నాకే తెలియదు. జెస్సీ బొమ్మిడాయిలు అని చెబుతాం పక్క నుండి. నేనే చూడలే ఇంత మటుకు నాకే తెలియదు బొమ్మిడాయిల చేప అంటే ఏందో. చూడండి మామిడికాయ ఎదుగో పక్కన పెట్టేయా. ఇవి వేసి ఇవి కొంచెం ఉడికేలోపు మామిడికాయ కట్ చేసి పెట్టుకుంటా. కొంచెం ఉడికినాయి అంటే అప్పుడు వేసుకోవాలి. ముందే వేసుకున్నామంటే మామిడికాయ మెత్తగా అయిపోయిద్ది అనమాట, మామిడికాయ తొందరగా ఉడికిద్ది. అందుకోసమని సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. చూడండి సగం ఉడికింది, ఇప్పుడైతే వేసుకుంటున్నా. పులుపు చూసుకొని మరీ వేసుకుంటున్నా. ఆ మామిడికాయ కట్ చేసేటప్పుడు చూసా పులుపు, అంత పులుపు ఏం లేదు. ఎందుకు నవ్వేనో ఫ్రెండ్స్, నవ్వు వచ్చింది. చేసి ఉండి నవ్విచ్చినట్టుంది. చూడండి మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నా. ఒక కాయ మొత్తం వేసేస్తున్నాలే, ఎందుకంటే అదేమంత పులుపు లేదు కాయ. చింతపండు కూడా తక్కువ వేసే కాబట్టి కరెక్ట్గా సరిపోయిద్ది అనుకొని అందాదిగా అయితే ఒక కాయ అంతా వేసేస్తున్నా. అది కొద్దిగా ఉడికిన తర్వాత ధనియాల పౌడరు, అదేమంటారు మెంతులు, జీలకర్ర ఇవి రెండు నూరి పెట్టుకున్న మంచిగా ఫ్రెష్గా. ఏంటి ఒక్కడు పొడుగు ఒకటి ఎడసుకొని చేసి పూలు ఇప్పుడు కూడా అట్టే ఉన్నాయా? పూలు పెట్టుకోవటం కూడా రాదు నాకు. ఒక సైడ్ పొడుగ్గా ఉంది, ఒక సైడ్ కొరుసుకున్నాను. కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఎక్కువ కాదులే కొంచెం వేసుకుంటున్నాం. కొంచెం నీ మొహం. బియ్యం ఎందుకు తింటావు నువ్వు? చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా వేసుకుంటున్నా. అంతా వేసుకొని అయిపోయినట్టే. ఇంకా చేపల కూర అయితే ఇడోరకు మాట్లాడుతున్నాడు, ఏం దరదో ఇట్లా వాడికి. ఈ పిల్ల వాడు ఒక పక్క మాట్లాడుతుంటే ఈ పిల్ల ఒక పక్క ఎక్కిళ్ళు పెడుతుంది. పక్క పోవచ్చుగా. నీళ్ళన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. అరవకండే గంటి పెడితే ముక్క చెదిరిపోద్దని అట్టా మసి బట్ట తీసుకొని తిప్పుతున్నాను అనమాట. లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. చేపల కూర అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి జెస్సీకి టేస్ట్ చూపించాలన్నమాట. అదేమంటారు పుల్లగుందా ఎట్లా ఉంది, నాకు ఊరక చూసానంటే అర్థం కాదు, ఎక్కువ చూడను. ఈ చేపల కూర కొంచెం భయంతో ఊరక చూస్తాను అనమాట, టేస్ట్ చూస్తూ ఉంటాయి ఎట్టుంటుంది. బాగలేదనుకో మా ఆయన దెబ్బకి నేను తట్టుకోలేను. అందుకే చూసి నాకు అర్థం కాదు, జెస్సీకి అయితే చూపించాలి మళ్ళీ. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.